హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 రిజల్ట్ అయితే వచ్చేసింది. అండ్ దీంతో పాటు కట్ ఆఫ్ మీద ఆల్మోస్ట్ 90% క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ఇది ఆల్ ఇండియా రిజల్ట్, మనకు లోకల్ రిజల్ట్ ఇంకో 10 డేస్లో 2 స్టేట్స్ రిలీజ్ చేస్తాయి. అప్పుడు 100% కూడా చెప్పొచ్చు. 90% అన్నా కూడా చాలా చిన్న విషయం కాదు. మీ సేఫ్ స్కోర్ ఏందనేది నేను నిన్ననే చెప్పాను. ఒక కట్ ఆఫ్ ఎర్లీగా చెప్పాను. ఆల్మోస్ట్ అదే ఉంటుంది. ఇప్పుడు చూడండి, క్లియర్‌గా ఏపీ, తెలంగాణ టోటల్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. వీడియో మొత్తం చూడండి. డైరెక్ట్ వచ్చి మళ్ళీ మీరు కామెంట్స్‌లో మా మార్క్స్‌కి వస్తుందా లేదా అని అడగకండి. వీడియో చూడండి. ఒక 10 మినిట్స్ ఏమో ఉంటుంది. సో, ఈ మాత్రం చూస్తే మీకు సరిపోతుంది. క్లియర్‌గా ఇందులో మీ రేంజ్ ఉంటే మీకు 90% ఛాన్సెస్ ఉంటాయి. ఇది మాత్రం దాదాపు ఫిక్స్. అలా వర్కౌట్ చేసి కొన్ని వేల రిజల్ట్స్ చూసి, కొన్ని వందల రిజల్ట్స్ అలా చూసి మనమైతే చేయడం జరుగుతుంది చాలా యాక్యురేట్‌గా. ఇంకా కౌన్సిలింగ్‌లో చాలామంది పేరెంట్స్ నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేస్తున్నారు డౌట్ ఉందని. అండ్ కౌన్సిలింగ్‌లో మీకు అసలే అవగాహన లేదంటే కిందున్న మెంటర్‌షిప్ నెంబర్‌కైతే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. ఓన్లీ మెంటర్‌షిప్‌లో పెయిడ్ సర్వీస్‌లో జాయిన్ కావాలనుకున్న వారు మాత్రమే. మీకు సీట్ వచ్చి కాలేజీలో చేరే వరకు నా పర్సనల్ గైడెన్స్ ఉంటుంది. ప్రతి కాలేజ్ ఉన్న వెబ్‌సైట్ మార్క్స్ వైస్‌గా గత 4 ఇయర్స్ కట్ ఆఫ్ ఉన్న ఎంబీబీఎస్, బీడీఎస్, మేనేజ్మెంట్ ఉన్న వెబ్‌సైట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ మన బ్రాడ్‌కాస్ట్ గ్రూప్‌లో యాడ్ చేసి ప్రతి అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ పర్సనల్‌గా టచ్‌లో ఉంటాను. సో, ఈ ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే ఐడియా లేనివారు మెంటర్‌షిప్‌లో ఈ వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేసి జాయిన్ అవ్వండి. రిలాక్స్‌గా కౌన్సిలింగ్‌లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. మిగతా వారంతా వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కౌన్సిలింగ్‌కి సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానెల్‌లో అయితే ఉంటుంది. సో, వీడియోలోకెళ్ళినట్లయితే ఇప్పుడు కట్ ఆఫ్స్ చూద్దామని చెప్పాం కదా! సో, కేటగిరీ వైస్‌గా చూద్దాం. ఓపెన్ అంటే ఓయూ అండ్ ఏయూ అండ్ ఎస్‌వియు 2 ఓపెన్స్. ఈ విధంగా కంప్లీట్‌గా చూద్దాం. నేను ఇది ఎలా చేశానంటే మనకి ఈసారొచ్చిన ఆల్ ఇండియా ర్యాంక్ అండ్ మార్క్స్. పోయినసారి ఆల్ ఇండియా ర్యాంక్‌కి అదే మార్క్ ఎక్కడ ఉంది, ఇదంతా ఒక వర్కౌట్ చేసి చాలా సేపు చేయడం అయితే జరిగింది. సో, యాక్యురేట్‌గా ఉంటుంది ఆల్మోస్ట్ 90%. ఈ రేంజ్‌లో ఉంటే మీకు 90%. కిందున్న వారికి కూడా కాస్త ఛాన్స్ ఉండొచ్చు. అది కాస్త ఉండొచ్చు. కిందున్న వారికి రాదని కాదు. ఒక 5, 10 మార్క్స్ వరకి. కానీ అది 50, 50 అనమాట. సో, ఇప్పుడు మనం చూద్దాం. సో, చాలా వరకు వచ్చే అవకాశం ఉన్న రేంజ్ అయితే మన పర్సనల్ ఒపీనియన్. సో, మాకన్నీ తెలుసనుకున్నవారు మాత్రం అవాయిడ్ చేయండి. ఎందుకంటే అలాంటి వారు చూసినా పెద్ద యూజ్ ఉండదు. సో, మాకు అవసరం అనుకున్నవారు మాత్రమే వీడియోస్ అయితే చూడండి. సో, ఫస్ట్ మనం చూస్తే ఓపెన్ కేటగిరీ. సో, జనరల్‌లో తెలంగాణ చూసినట్లయితే పోయినసారి 502 మార్క్స్ ఉన్నాయి. సో, ఇంకా నేను మీకు ఇవన్నీ చెప్పను. అప్పుడు కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంకు 201,744. సో, ఈసారి వీళ్ళకి యొక్క కట్ ఆఫ్ ఎంత ఉండబోతుందంటే 400-405. సో, దాదాపు ఇదే కట్ ఆఫ్ ఉంటుంది. సో, ఈ ఆల్ ఇండియా ర్యాంక్ బేస్డ్ ఈసారి, పోయినసారి ఇప్పుడు కూడా మీరు చూసుకోవచ్చు. మీకు ఈ ఆల్ ఇండియా ర్యాంక్ ఉందా అనేది దాని ప్రకారం దగ్గరలో ఉంటే మీకు వచ్చేసినట్లే. సో, ఓపెన్ అయితే తెలంగాణ 502 మార్క్స్ పోయినసారి, 400-405 తెలంగాణ అయితే కట్ ఆఫ్ అయితే ఉండబోతుంది. దాదాపు మన ఆహ్, నీట్ హ్యాండ్ తరపున మనం చెప్పే కట్ ఆఫ్. అండ్ ఎస్‌వియు గనుక చూసినట్లయితే ఓపెన్ పోయినసారి కట్ ఆఫ్ 586. సో, ఈ కట్ ఆఫ్స్ ఓన్లీ మనం థర్డ్ రౌండ్ వరకు మాత్రమే చూడాలి. సిక్స్త్ రౌండ్ వరకు కొందరికి లక్కీలో వస్తుంది. అది ప్రాపర్ కట్ ఆఫ్ కాదు. థర్డ్ రౌండ్ వరకి. సో, ఆల్ ఇండియా ర్యాంక్ పోయినసారి 93188. సో, వీడియో అయితే కంప్లీట్‌గా చూడండి. ఎందుకంటే ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోలు ఎన్నో మీరు మొత్తం చూసేస్తారు. ఇలాంటివి చూడరు. డైరెక్ట్ నాకెంత వస్తుందని అడుగుతారు మళ్ళీ. సో, ఇంత ఆల్ ఇండియా ర్యాంకు 586 అయితే పోయినసారి మార్క్స్. ఈసారి సేమ్ ఆల్ ఇండియా ర్యాంక్ బేస్డ్ మీకు 465-470, 465-70 మార్క్స్ మధ్య ఉంటే ఈసారి మీకు దాదాపు వచ్చేసే అవకాశాలున్నాయి. ఇది లోవర్ లిమిట్ అన్నమాట. సో, 465-470 మధ్యలో ఆల్మోస్ట్ 90% వచ్చేస్తుంది. అదే ఏయూ గనక చూసినట్లయితే ఓపెన్, ఏయూలో పోయినసారి 74,495. మరి మార్క్స్ చూస్తే 602. సో, ఇదే ఆల్ ఇండియా ర్యాంక్ బేస్డ్ 480-85. సో, ఈ మార్క్స్ ఉన్నట్లయితే, ఈ లోవర్ లిమిట్ ఉన్నట్లయితే మీకు ఆల్మోస్ట్ సీట్ వచ్చేస్తుంది. కింది వారికి రాదని కాదు, నేను ఆల్రెడీ చెప్పాను. వాళ్ళు 50, 50 రేంజ్‌లో ఉన్నట్లు. అండ్ నెక్స్ట్ కేటగిరీ చూస్తే బీసీఏ. తెలంగాణలో పోయినసారి బీసీఏ 3,36,989కి వచ్చింది. అది మార్క్స్ చూస్తే 419. మనకి ఎగ్జాక్ట్ ఇదే ర్యాంక్ దొరికింది ఈసారి. అండ్ ఇక్కడ 340-45.
340-45 ఉంటే మీకు లాట్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. చాలా ఛాన్సెస్ ఉన్నాయి తెలంగాణలో సీట్ అయితే రావడానికి పక్కా ఇది. సో, చాలా వర్కౌట్ చేసినటువంటి వీడియో. అండ్ ఎస్‌విలో చూస్తే పోయినసారి 1,28,237 అప్పుడు మార్క్స్ 557. ఇదే ర్యాంక్ ఈసారి ఉన్న రేంజ్ 440-45. సో, బీసీఏ, ఎస్‌వియు 440-45 మార్క్స్ ఉంటే మీకు వచ్చేస్తుంది ఆల్మోస్ట్ 90%. అండ్ నెక్స్ట్ ఏయులో చూసినట్లయితే పోయినసారి 1,19,220 అప్పుడు ఉన్నటువంటి మార్క్స్ 564. ఇదే ర్యాంక్‌కు ఈసారి మీకు 450-55 450-55 బీసీఏ ఆంధ్ర యూనివర్సిటీ ఆల్మోస్ట్ మీకు వచ్చేస్తుంది 90% వరకు. ఇదైతే డెఫినెట్‌గా జరిగే అవకాశాలున్నాయి. అండ్ నెక్స్ట్ బీసీబీ చూద్దాం. తెలంగాణలో బీసీబీ 2,29,597 అప్పుడున్నటువంటి మార్క్స్ 483. ఎగ్జాక్ట్ ఇదే ఆల్ ఇండియా ర్యాంక్ ఈసారి చూసుకున్నట్లయితే 375-80. సో, 375 నుంచి 380 మధ్య ఉంటే వచ్చే అవకాశాలైతే చాలా ఎక్కువగా ఉన్నాయి బీసీబీ తెలంగాణలో. అండ్ అదే ఎస్‌విలో చూసినట్లయితే ఎస్‌వియు, బీసీబీ పోయినసారి 1,00,000 మీరు ఈ ర్యాంక్స్ కూడా కంపేర్ చేసుకోవచ్చు. మీకు ఈసారి వచ్చాయి ఆల్ ఇండియా ర్యాంక్స్. ఈ ర్యాంక్స్‌కి దగ్గరలో ఉన్నాయా లేదో చూసుకోండి. బీసీబీ 1,33,502 ఇది ఎస్‌విలో. అండ్ అప్పుడున్నటువంటి మార్క్స్ 553. అండ్ ఈసారి ఇదే మార్క్స్ రేంజ్‌లో 435-40 బీసీబీ 435-40 ఉంటే ఎస్‌విలో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే బీసీబీ ఏయులో గనక చూస్తే 1,28,153 పోయినసారి ఆల్ ఇండియా ర్యాంక్ అండ్ 557 మార్క్స్. ఇదే ఆల్ ఇండియా ర్యాంక్ పరిధిలో 440-45. ఈసారి ఏయు కట్ ఆఫ్ బీసీబీ 440-45 వరకు వచ్చే అవకాశాలు 90% ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూస్తే బీసీసీ కేటగిరీ తెలంగాణలో చూస్తే పోయినసారి 3,15,341. అదే మార్క్స్ చూస్తే 431. ఈసారి బీసీసీ స్టూడెంట్స్ 340-45 మంచి హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ప్రజెంట్ ఉన్న ఆల్ ఇండియా ర్యాంక్ కంపారిజన్ డేటా ప్రకారం ఇదైతే జరగబోతుంది. ఎందుకంటే మనకు వచ్చింది ఆల్ ఇండియా డేటానే కదా, ఇంకా వేరే డేటాని బట్టి ఇప్పుడు మనమైతే చేయలేం. లోకల్ లిస్ట్ వచ్చాక దాన్ని బట్టి యాక్యురేట్‌గా చేయొచ్చు. బీసీసీ, ఎస్‌వియు చూస్తే ఆల్ ఇండియా ర్యాంక్ 1,94,403 ఇది ఎస్‌వియులో. అప్పుడు మార్క్స్ 507. సో, ఈసారి 400-405 ఉండబోతున్నాయి ఎస్‌వియులో బీసీసీ కట్ ఆఫ్ మార్క్స్. సో, ఇదంతా చూసి మళ్ళీ కింద ఒకటే అడగకండి. సో, ఇదైతే చూడండి. అండ్ నెక్స్ట్ బీసీసీ ఏయులో చూసుకున్నట్లయితే 1,03,385 పోయినసారి థర్డ్ రౌండ్ వరకు కట్ ఆఫ్ మార్క్స్ 577. ఈసారి 455-460 ఏయు బీసీసీ. సో, ఇదైతే ఉండబోతుంది ఏయు బీసీసీకి. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బీసీడీ తెలంగాణ బీసీడీలో పోయినసారి 2,14,648 ఆల్ ఇండియా ర్యాంక్ కట్ అయింది. అప్పుడు 493 మార్క్స్ కట్. అండ్ ఈసారి కనుక చూస్తే ఆల్మోస్ట్ 390-400 మధ్యలో మీకు వస్తే బీసీడీలో చాలా 90% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి బీసీడీ. మరి ఇదే బీసీడీ ఎస్‌విలో చూసుకున్నట్లయితే 1,30,671 ర్యాంక్ కట్ అయింది పోయినసారి. అండ్ అప్పుడు మార్క్స్ ఇది 555 మార్క్స్. సో, ఈసారి 440-45 మధ్య ఉంటే ఎస్‌విలో బీసీడీ హైయెస్ట్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీకు బీసీడీ ఎస్‌విలో. అండ్ ఇదే ఏయులో చూసుకున్నట్లయితే 85,363 ర్యాంక్‌కే కట్ అయింది. 593 మార్క్స్ వచ్చాయి అప్పుడు ఆ ర్యాంక్‌కి. ఈసారి 470-75 వస్తే మీకు ఏయులో, బీసీడీలో చాలా మంచి ఛాన్స్ అయితే ఉంటుంది. సో, ఈ కట్ ఆఫ్స్ అయితే మీరు పక్కా రాసి పెట్టుకోండి, జరుగుతాయి ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బీసీఈ చూస్తే తెలంగాణలో 2,24,955 2,24,955 మార్క్స్ చూస్తే 486 అప్పుడు. అండ్ అదే ఇప్పుడు మీరు చూస్తే ఇది 390-95 వస్తే వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి బీసీఈలో ఇది తెలంగాణకు సంబంధించి. అండ్ అదేవిధంగా ఎస్‌వియు చూద్దాం.
ఎస్‌విలో బీసీఈ పోయినసారి 1,38,578 అదే మార్క్స్ 549 మార్క్స్. అదే ర్యాంక్ అరౌండ్ ఇప్పుడు మనం చూస్తే 435-40. సో, ఈసారి బీసీఈ, ఎస్‌వియు 435-440 మీకు మంచి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ప్రెజెంట్ వచ్చిన ఆల్ ఇండియా ర్యాంక్స్ ప్రకారం. ఇప్పుడు మనం ఏయూ చూసుకున్నట్లయితే బీసీఈ, ఏయూ పోయినసారి 1,99,940 ర్యాంక్ వరకు వచ్చింది. 503 మార్క్స్ అప్పుడు. ఇదే ర్యాంక్ పరిధిలో ఈసారి చూస్తే 400-405. సో, బీసీఈ, ఏఈలో ఈ రేంజ్‌లో ఉంటే మీకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఎస్సీ గనక చూసినట్లయితే తెలంగాణలో ఎస్సీ పోయినసారి 3,11,648 ర్యాంక్ ఆల్ ఇండియా ర్యాంక్ ఇప్పుడు వచ్చాయి. మీరు చూసుకోవచ్చు ర్యాంక్స్ కూడా. అప్పుడు 433 మార్క్స్. అండ్ ఈసారి మాత్రం 350-55 మధ్య రావచ్చని ఇప్పుడు వచ్చినటువంటి ప్రెజెంట్ ఆల్ ఇండియా ర్యాంక్స్ అయితే చెప్తున్నాయి తెలంగాణలో. తెలంగాణలో ఎస్సీ 350-355. మరి ఎస్‌వియు గనక చూసినట్లయితే పోయినసారి 2,02,945. అప్పుడు మార్క్స్ చూస్తే 501. ఈసారి మీకు 390-395. ఎస్‌వియు, ఎస్సీ 390-395 మధ్య మంచి ఛాన్సెస్ ఉన్నాయని అయితే మీరు అనుకోవచ్చు. అండ్ ఏయూ చూస్తే అప్పుడు 1,82,379 అయితే వచ్చింది 2024లో 516 మార్క్స్. అండ్ ఈసారి మీకు దాదాపు 400-405. సో, కాస్త కిందికెళ్ళే అవకాశాలున్నాయి. సో, ఇది మీరంతా ఎగ్జాక్ట్‌గా అనుకోకండి. ఏయూలో ఎస్సీకి పక్కా మార్క్స్ అయితే 400-405 అనుకోవచ్చు ఆల్మోస్ట్. అండ్ ఎస్టీ చూసుకున్నట్లయితే తెలంగాణలో ఎస్టీ 2,93,873. అప్పుడు మార్క్స్ ఇది 443. ఇదే ర్యాంక్ ఈసారి 355-60. 355-60 మధ్య వస్తుందని ఆల్ ఇండియా రిలీజ్ అయిన డేటా ప్రకారం తెలంగాణలో మనకైతే చెప్తుంది. ఎస్‌విలో అయితే 2,65,558. సో, 2,65,558 మార్క్స్ 460. ఈసారి 370-80 ఆర్ 85. 370-380 వరకైతే ఏఈలో ఎస్‌విలో ఎస్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏయూ చూసుకున్నట్లయితే ఎస్టీ 2,59,283. అప్పుడు మార్క్స్ అది 464. ఇదే ర్యాంక్ పరిధిలో ఈసారి 375-80. అంటే ఇంత తగ్గాయి. నేను చెప్పేది అప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్‌కి మార్క్స్, ఇప్పుడు అదే ర్యాంక్‌కి ఇప్పుడు మార్క్స్. సో, ఏఈలో 375-80 మధ్యలో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో, ఈ వీడియో అయితే చాలా వర్కౌట్ చేశాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి ఇంకా మీకు క్లారిటీ వీడియోస్ మీకు స్ట్రెయిట్ ఫార్వర్డ్ వచ్చేస్తుంటాయి. ఎలాంటి సుత్తి సోది లేకుండా.